హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడ్డీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలామందికి చిక్కుడుగాయ నచ్చకపోవచ్చండి, కానీ నా స్టైల్లో చిక్కుడుగాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ నేను మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మన లక్కీ ఫుడ్డీ ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇలాగే లక్కీ ఫుడ్డీ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు చిక్కుడుగాయ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిక్కుడుకాయలు, కొత్తిమీర. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. కర్రీస్లో వేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఉల్లిగడ్డలు, టమాటోస్, సాల్ట్, జీలకర్ర, కొత్తిమీరని ఇలా కట్ చేసుకోవాలండి. టమాటోస్ ఇంకా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. చిక్కుడుకాయని ఇలా మంచిగా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, అలాగే అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఏమైనా సాయిల్ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ పోతాయి. ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకొని చిక్కుడుకాయని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, ఈ పసుపు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ చిక్కుడుకాయ ఉడకాలి కాబట్టి ఈ బౌల్ పైన పెట్టే మూతలో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ హీట్ అవుతున్న కొద్దీ కింద చిక్కుడుకాయ కూడా బాగా ఉడుకుతుంది. ఒక టిప్ లాగా. అండ్ ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ కర్రీస్ చేసేటప్పుడు వాటిని ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఒక టిప్ లాగా, మీరు కూడా ట్రై చేసి మీకు వర్క్ అవుతుందో లేదో చెప్పేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు ఈ హాట్ అయిన వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక లిడ్ క్లోజ్ చేయాలండి. లిడ్ క్లోజ్ చేశాక ఒక 10 to 15 మినిట్స్ ఈ కర్రీని ఉడకనివ్వాలి. చూడండి, టమాటా ఇలా మగ్గిపోయిందంటే కర్రీ అయినట్టేనండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటా కర్రీ ఈస్ రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కంపల్సరీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన లక్కీ ఫుడ్డీ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా లక్కీ ఫుడ్డీ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
మీకు ఇంకా ఫర్దర్గా ఏం రెసిపీస్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.